సెంటు పట్టాల పంపిణీ, టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతితో వైసీపీని 11 స్థానాలు. రజనీ అవినీతిపై వైసీపీ వారి కోర్టును ఆశ్రయించారన్న పత్తిపాటి. సెంటు పట్టాలు, ఇళ్ల కేటాయింపు సహా అన్ని మార్గాల్లో అవినీతికి పాల్పడిన చరిత్ర మాజీ మంత్రి విడుదల రజనీదేనని చిలుకూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభ సమావేశాలు ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పద్ధతిలో డ్రా తీసి పేదలకు ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిపై కూడా డబ్బు వసూళ్లకు పాల్పడిందని పుల్లారావు సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక వసతులు కల్పించి తక్షణమే పేదల నివాసం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పేదలందరికీ ఇళ్లు, సెంటు పట్టాల పంపిణీతో నివాస యోగ్యానికి వీలుకాని భూముల్ని, కొండలు, గుట్టలు, వాగులు, కుంటల పక్కన 33 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ముసుగులో వైసీపీ ప్రభుత్వం 7,800 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం చేసే సదుద్దేశానికి విరుద్ధంగా జగన్ సర్కార్ వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులకు సమానంగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజల్ని వంచిందని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష, గత ప్రభుత్వంలో పదే మనం ఆ ప్రభుత్వాన్ని మాట్లాడకూడదని అనుకుంటున్నాం కానీ అధ్యక్ష, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మోసాలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. పేదలందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నామని చెప్పారు పదే. ఇదిగో పట్టాలన్నారు అధ్యక్ష. 5 ఏళ్లు బోటకప్ మాటలతోటి 33 లక్షలు కుటుంబాలకు 1 సెంటు స్థలం అన్నారు అధ్యక్ష. ఆ సెంటు స్థలము నివాస యోగ్యానికి అణువుగా లేనటువంటిది, నివాస యోగ్యానికి వీలు కానటువంటి కొండలు, గుట్టలు మొత్తం 175 నియోజకవర్గాల్లో 10% మించి నివాస యోగ్యానికి అనువుగా లేనటువంటి, వీలు కానటువంటి స్థలాలని కొండల గుట్లో డబ్బులు దోచేసుకునేటువంటి పథకంగా ఆ యొక్క ఇంటి స్థలాలు గత ప్రభుత్వంలో దోపిడీ చేశారు అధ్యక్ష. చిలకలూరుపేటనే పదే చెప్పడం కూడా ఇష్టం లేదు అధ్యక్ష. ఆ అవినీతి మంత్రి గురించి వాళ్ళ పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్లే ఆ అవినీతి మంత్రి మీద హైకోర్టుకు వెళ్లి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎకరానికి 10 లక్షలు డబ్బులు ఇవ్వకపోతే చెక్కులు కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఆ పేమెంట్ రావాలంటే చెక్కులు తీసుకొని ఇచ్చారు. హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది అధ్యక్ష. వెంటనే వాళ్ళకి తిరుగు డబ్బులు ఇచ్చి వాళ్ళు హైకోర్టులో విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్రంలో 175లో ఎక్కడా జరగనటువంటి చిలకలూరుపేటలో జరిగింది అధ్యక్ష. స్వాతంత్రం వచ్చినాక ఎవరు చేయలే ఇంత అవినీతి. అన్ని రంగాల్లో, ఒక టిడ్కో అని కాదు, ఒక భూములనే కాదు, ప్రతి దాంట్లో నేను వాళ్ళ పేరు చెప్పడం కూడా పదే ఇష్టం కూడా లేదు అధ్యక్ష. పదే పేరు చెప్పడం అందుకని అవినీతి మంత్రి చిలకలూరుపేట అంటున్నా అంటే రాష్ట్రం మొత్తం తెలుస్తుంది కాబట్టి ఆ అవినీతి మంత్రి గురించి ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళది కూడా ఈ మధ్య ఏసీబీకి పోయింది అధ్యక్ష. అంటే నేను ఎగ్జాంపులే చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష.